మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యులు దూరగడ్డి బ్రహ్మారెడ్డి గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలకు, వివిధ హోదాల్లో స్టేజింగ్ ఉన్న నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. మరి క్రిస్మస్ పండుగ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కష్టాలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఎక్కువ శాతం మంది క్రైస్తవ సోదరులు ఎంతో ఇష్టంగా చేసుకునే పండుగ ఈ క్రిస్మస్ పండుగ అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి యేసుక్రీస్తు పుట్టుకి ఒక చరిత్రాత్మకము, మరి సర్వేశ్వరుడు మరి భూమండలం ఉన్నటువంటి కష్టజీవులు కాపాడడానికి యేసు ప్రభువుని కన్య మరియ గర్భంలో జన్మించే విధంగా దీనికి పంపడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు. మరి ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా మరి జెరూసలేం రాజధానిలో, యూదుల రాజ్యంలో కష్టపడుతున్న ప్రజలకు అండగా ఉంటూ, కష్టాలు ఉన్న ప్రజలు ఆదుకుంటూ మరి ఆయన ఎంతో సేవలు చేస్తున్న ప్రజలు ఆయనకు వస్తున్న మంచి పేరును చూసి ఆ దేశం రాజు యోధుడు గారికి ఆయన స్నేహితులు కానీ సన్నిధులు కానీ ఎన్నో విషయాలు తెలియజేసి యేసు ప్రభు అనే వ్యక్తి సమాజం ముందుకు దూసుకుపోతున్నాడు, దానివల్ల నీకు ప్రమాదం ఏర్పడవద్దని చెప్పి ఆయన సహచరులు చెప్పిన మాటను విని యేసు ప్రభువుకి అకారణంగా మరి మరణించిన రాజు రాజు మరి అలాంటి రాజుని మరి ఈ రోజు మన సంఘంలో సమాజంలో చూస్తున్నాం. ఏదైనా ఒక సమస్య చెప్పినప్పుడు, ఒక వ్యక్తి గురించి చెప్పినప్పుడు ఆ వ్యక్తి సమాజానికి మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా అని ఆలోచించాల్సిన బాధ్యత ఆ రాజు ఉంటుంది, ఈ రోజు నాయకులకు ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఆ రోజు యేసు ప్రభువుని అన్యాయంగా మరి సిలువ వేసి మరణాన్ని జరిగింది. ఆ తర్వాత ఆయన జీవితంతకాలం కూడా సమాజం అంతా శాంతియుతంగా ఉండాలి, పరమత సహనం ఉండాలి, ఎవరి కష్టాలు ఉన్నా ఆదుకోవాలి, క్షమాగుణం, దయాగుణం ప్రతి ఒక్కరికి అవసరం. ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా ఉండాలంటే మనం మంచితనంతో ఉండి, మన మంచితనంతో మనం ఎదుటివాడిని కూడా మంచివాడిగా మారిస్తే, మన ప్రశాంతంగా ఉంటే ఎదుటివాడిని కూడా ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి సమాజంలో అందరూ ప్రతి ఒక్కరు కూడా మరి శాంతి సహనంతో, ఓర్పుతోటి, క్షమాగుణంతో మనం ఉంటే సమాజం అంతా సంతోషంగా ఉంటుందని చెప్పి బోధించిన మహా వ్యక్తి యేసు ప్రభువు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆయన శుద్ధికి మాత్రమే మరి నిత్యం కష్టంలో కార్పణ్యాలతో ఉన్న పల్నాడు ప్రాంతంలో మన మాచార్య నియోజకవర్గంలో మరి శాస్త్రలో చాలా మంది ఉన్నారు. మీరందరూ కూడా ఆ యేసు ప్రభువు బోధనలో ఆయన సూచించినటువంటి శాంతి మార్గాన్ని మన ప్రజలకు, మన ప్రాంతాల్లో కూడా మీరు విస్తృతంగా ప్రచారం చేసి మన ప్రాంతంలో ఉన్న ఖర్చుల కాకుండా తగ్గించి మన మాట్లాడే నియోజకవర్గంలో శాంతియుతంగా ఉండే విధంగా, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే విధంగా మీ భాషంతా కూడా ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన క్రైస్తవ సోదర సమాజ వర్గాల మొత్తాన్ని కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.